ఈ ట్రైన్ అప్గ్రేడ్ అయిందని కూడా నాకు తెలియదు. మనకు మాత్రం టైం అయితే కనుక తగ్గదనమాట. ప్లేస్లు అయితే మార్చాడు కానీ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. నేను చేసిన పెద్ద తప్పు అదే అనమాట. ట్రైన్ స్పీడ్ చెక్ చేద్దాం. దుమ్ము దులుపుతున్నాడు ట్రైన్. అబ్బా, ఇంకో వాటర్ బాటిల్ కొనుక్కున్నా. ఎండకి తట్టుకోలేకపోతున్నారు బాబు. దీని అమ్మ ఈ ట్రైన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆన్ టైంకి తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు ఒక డొక్కు బండి ఉండేది ఈ ట్రైన్కే. అసలు లేట్ అంటే లేటు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అసలు ఇంత ఫాస్ట్గా తీసుకొస్తాడని. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్త ట్రైన్ జర్నీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో చాలా రోజులు అయిపోయింది వీడియో షూట్ చేసి. సో ఈరోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తున్నామంటే గుంటూరు నుంచి చల్లపల్లి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో లోపలికి అయితే వచ్చేద్దాం. లోపల మనకి ఐసీఎఫ్ కోచ్ కదా, సారీ ఎల్హెచ్పి కోచెస్ కదా, చాలా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సీట్స్లోకి వెళ్తే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఈ పసుపు రంగు ట్రైన్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అనమాట. సో మనకి ట్రైన్ స్టేషన్లు కూడా తగ్గించాడు చాలా వరకు. సో మనకు మాత్రం టైం అయితే కనుక తగ్గదనమాట. ప్లేస్లు అయితే మార్చాడు కానీ ఈ ట్రైన్లో అదే ఫుడ్ ఆప్షన్ ఉండదు. ఈ ప్రెజెంట్ ఈ ట్రైన్ గుంటూరు దాటిన తర్వాత ఎక్కడెక్కడ ఆగుద్దో చెప్తాను. సిరిపురం, సత్తెనపల్లి, బెల్లంకొండ, పిడుగురాళ్ళ, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చిత్యాల, రామన్నపేట, బీబీ నగర్, గట్కేసర్. సో మనం ఐదు గట్కేసర్ దిగుతాం, లేదా చల్లపల్లి దిగేస్తాం. లెగ్ రూమ్ చూసుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. స్లీపర్లో కదా మనం కూర్చుంది. జనరల్ అయితే చూపించలేదు కదా, జనరల్ కూడా చూపిస్తాను తర్వాత మీకు. స్లీపర్లో కూర్చున్నాం కదా. ఎల్హెచ్పి అంటే తెలిసిందే కదా ఎంత కంఫర్ట్ ఉంటుందో. సో ప్రెజెంట్ అయితే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. ఈ బోగీలో వచ్చేసరికి ఒక 10 మంది కూడా ఉంటారేమో. సో టీసీ వస్తే కనుక టీసీతో మాట్లాడి మనం ట్రైన్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడే ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాం. ఒకవేళ మనం స్లీపరు ఫోన్లో బుక్ చేసుకుంటే 200 అయిపోయేది. ఇప్పుడు మనం చేసుకోలేదు కదా, 400 అయితే అయ్యింది మనకి. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా. నేను చేసిన పెద్ద తప్పు అదే అనమాట. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా. సిరిపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. సిరిపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. సో గుంటూరులో ఎక్కిన తర్వాత ఫస్ట్ స్టాప్. మనం ఎన్నింటి రావాలనుకుంటున్నారు? 9:30కి రావాలి. టైం ఎంత అయిందో తెలుసా? చూపిస్తాను ఆగండి. 9:53. ఇంత లేట్ అనమాట బుద్ధి రైల్వే స్టేషన్కి. స్టేషన్ మాత్రం భలే ఉంది. బుద్ధి స్టేషను, సిరిపురం. స్కూల్ లాగా ఉంది. ఒకప్పుడు స్కూల్ అనుకుంటే ఇది. సో సిరిపురం అయితే దాటేసాం మనం. మన వీడియోలో కామన్గా వాష్రూమ్స్ కూడా చెక్ చేస్తాం కదా, చూపిస్తాం మీకు వాష్రూమ్స్ కూడా. ఇది మన వాష్రూమ్. పెద్ద అద్దం అయితే ఇచ్చాడు. నీట్గా అయితే ఉంది, క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో వెస్ట్రన్ చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది, నైస్. బయటకు అయితే వచ్చేద్దాం. ట్రైన్ స్పీడ్ చెక్ చేద్దాం. దుమ్ము దులుపుతున్నాడు ట్రైన్. ఈ ట్రైన్ స్పీడ్ చూసారు కదా. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు? 85, 86 స్పీడ్లో వెళ్తున్నాడు.
దుమ్ము దులుపుతున్నాడు. మన ట్రైన్ ప్రజెంట్ ఇప్పుడే సిరిపురం దాటింది, నెక్స్ట్ సత్తెనపల్లి ఆగుద్ది. వాటర్ బాటిల్ ఒకటి తీసుకోవాలి, ఫుల్ దాహం అయితే వేస్తుంది నాకు. వాటర్ బాటిల్ అర్జెంట్గా తీసుకోవాలి, నెక్స్ట్ స్టాప్లో తీసేసుకుంటా. వాటర్ బాటిల్ సత్తెనపల్లి ఏమైనా దొరికితే, దాహం మాత్రం భయంకరంగా వేస్తుంది దాహం. ట్రైన్ అయితే సత్తెనపల్లి వచ్చింది, మనం దిగేద్దాం. వాటర్ ఒకటి తీసుకోవాలి, వాటర్ బాటిల్ తీసుకున్న ఒకటి. ఈ వాటర్ కోసం అల్లాడిపోతున్నాను అంతే. వాటర్ బాటిల్ 2 తీసుకోవాల్సింది, ఒకటే తీసుకున్నా. అమ్మా, ట్రైన్ అయితే కనుక కరెక్ట్గా నిమిషం తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది. చెవట చూసారా, భయంకరంగా పడుతుంది చెవట. బెల్లంకొండ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. అరగంట డిలే అయితే నడుస్తుంది. పక్కన మనకి ఇంకొక ట్రైన్ అయితే ఉంది. ఏం ట్రైన్ అది చూద్దాం. ఇది విచిత్రంగా ఉంది ట్రైన్ మనకు వచ్చేసరికి. ఏం ట్రైన్ అబ్బా ఇది, మీద పేరు కూడా లేదా. ఏం ట్రైన్ అబ్బా, సాంత్రగచ్చి చల్లపల్లి రైల్వే ట్రైన్ అంటే ఇది. 11 నిమిషాలు డిలే అయితే కనుక వెళ్తుంది అంతే బండి. సో బెల్లంకొండ అయితే క్రాస్ అయిపోయాం. నెక్స్ట్ అయితే కనుక మనం వెళ్ళేది పిడుగురాళ్ళ. 11ంటికి వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్తుందో చూద్దాం. ట్రైన్ అయితే ప్రజెంట్ పిడుగురాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 11ంటికి రావాల్సింది 10:53కి వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ మనకి డిపాచర్ అరైవల్ వచ్చేసరికి 11:05 చూద్దాం ఎన్నింటికి తీసుకెళ్తాడు ఏంటో. మీరు కనిపిస్తుందా, నో డిలే అనమాట, డిలే లేదు ట్రైన్కి. సో ప్రజెంట్ ట్రైన్ అయితే కనుక ఇంకొక నిమిషం, అర నిమిషంలో అయితే కనుక స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోద్ది. వచ్చాం మనం పిడుగురాళ్ళ. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 10:50 అయితే అయింది. అసలు ఇది మామూలు స్పీడ్గా లేదు. 11 o'clock రావాల్సింది 10 నిమిషాల ముందే వచ్చింది. నాకు తెలిసి ఇక్కడ ఒక పావు గంట ఆపేస్తారనుకుంటున్నాను నేను. ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మనకి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన జనభూమి ఎక్స్ప్రెస్ వచ్చింది అంటే కాసేపట్లో. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉంది. అసలు ఇంతకీ మన ట్రైన్ గురించి డీటెయిల్స్ చెప్పలేదు కదా. మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17646 సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, అటు నుంచి వస్తే కనుక మనకి రేపల్లి ఎక్స్ప్రెస్ అనమాట. దీని ఇంకో పేరు ఏంటంటే డెల్టా అని కూడా పిలుస్తారు. మన ట్రైన్ ఇప్పటికి గాను ఆల్మోస్ట్ 73 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేసింది గుంటూరు నుంచి. సో ఇంకా మనకి నెక్స్ట్ ఇంకేం స్టాప్స్లో ఉన్నాయంటే నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చిత్యాల, రామన్నపేట, బీబీ నగర్, నెక్స్ట్ గట్కేసర్ తర్వాత మనకి చల్లపల్లి తర్వాత మనకి సికింద్రాబాద్ అనమాట. నాకు తెలిసి ట్రైను ఇంకొక పావు గంట 20 నిమిషాలు అయితే ఆపేస్తాడు. పదకొండు గంటల 10 నిమిషాలకి అయితే మన ట్రైన్ పిడుగురాల నుంచి అయితే బయలుదేరిపోయింది. నడిగుడి జంక్షన్కి అయితే వచ్చాము. మనం 11:30 రావాల్సింది 11:28 2 నిమిషాలు ముందే అయితే వచ్చాం మనం. మనోడు దుమ్ము దులుపుతున్నాడు, కానీ నాకు తెలిసి ఎక్కడో ఒకసారి ఆపేస్తాడు, అదైతే కన్ఫామ్. ప్రజెంట్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఏంటనేది తెలియట్లేదు, చూస్తున్నా 1 సెకండ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉన్నాం మనం. టైం చూసారా, ఇంకా 11:30 రావలేదు. మనకి ఇప్పుడు వేడి 35 డిగ్రీలు అయితే ఉంది. సన్నీగానే ఉంది, చూద్దాం ఏం జరుగుద్దో. మన పక్కన ఒక ట్రైన్ అయితే ఆగింది, చూపిస్తాను 1 సెకండ్. చల్లపల్లి నాగర్కోయిల్ అమర్ భారత్ ఎక్స్ప్రెస్ 16358 ట్రైన్ నెంబర్. ఈ ట్రైన్ అయితే కనుక మనకు ఆగింది. మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి.
సో ప్రజెంట్ అయితే మనం మిర్యాలగూడకి అయితే వచ్చాము. 12 గంటల 6 నిమిషాలకు రావాల్సింది 12 గంటల 8 నిమిషాలకు అయితే వచ్చింది. 2 నిమిషాలు డిలేతో అయితే నడుస్తుంది ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ వచ్చింది. ఎండ అయితే మామూలుగా లేదు. ప్రజెంట్ 36 డిగ్రీలు అయితే ఉంది ఎండ, దోవలు తీరిపోతుంది. వన్ మినిట్ తర్వాత మనమైతే కనుక బయలుదేరి వెళ్ళిపోతున్నాం మిర్యాలగూడ నుంచి. ఇంకో వాటర్ బాటిల్ కొనుక్కున్నా, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నారు బాబు. అబ్బా, ట్రైన్ అయితే నల్గొండకి ముందు అయితే చాలాసేపు నుంచి ఆగిపోయింది. ఇది ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇది ఎక్కడ, ఇది స్టేషన్ పేరు కూడా నాకు తెలియదు. సో ఇక్కడైతే కనుక మనకి చాలాసేపు నుంచి ఆగిపోయింది ట్రైన్. రాయనగూడెం అంట. సో దీని తర్వాత మనకి నల్గొండ రావాలి. ఇక్కడైతే ఆపేసాడు ట్రైన్ని, మనకి ఎందుకో తెలియదు. ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాల నుంచి అయితే ఆపేసాడు ట్రైన్. దోవలు తీరిపోతుంది. ఈ వేసవికాలం ట్రైన్ జర్నీ నాకంటే ఇష్టం కాబట్టి ఓకే. మీరు ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఏసీ బోగీలు ఉంటాయి పక్కన. ఏసీ బోగీలు అయితే ఎక్కేసేయండి, 500 టికెట్. బాబోయ్, ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ ఆగిపోయింది. ఎందుకంటే సింగిల్ లైన్ కదా ఇది ఏ ట్రైన్ మనకు తెలియదు. సో ఈ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ ఆపేసాడు ఎంతసేపు. నాకు తెలిసేది సూపర్ ఫాస్ట్ అయి ఉంటుంది, ఇదేమో ఎక్స్ప్రెస్ కదా. అందుకని ఇక్కడ ఈ మూల తీసుకొచ్చి లూప్లో పడేసాడు. ఆ మధ్యలోంచి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఏదో మెయింటెనెన్స్ వర్క్లు జరుగుతున్నట్టు ఉన్నాయి, అందుకని మన ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది. రావాల్సిన ట్రైను 1:15 అయితే వచ్చింది నల్గొండ. ఈ ఎండ దోల తీరిపోతుంది బాబోయ్, దోల తీరిపోయింది. మా ఎండ మామూలుగా లేదు బాబోయ్. నెక్స్ట్ మన ట్రైన్ లాగే ప్లేస్ వచ్చేసరికి చిత్యాల తర్వాత రామన్నపేట, తర్వాత బీబీ నగర్, తర్వాత గట్కేసర్. నల్గొండ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ స్టాప్ మనకి చిత్యాల. ఎన్నింటికి తీసుకెళ్తాడో చూద్దాం. ప్రజెంట్ మనం చిట్యాల దగ్గరలో ఉన్నాము. సో ఇప్పటికి మనకి 1:20కి రావాల్సింది 1:45కి అయితే వచ్చింది. దీని తర్వాత మనకి రామన్నపేట, బీబీ నగర్, గట్కేసర్. ఈ చెవట చూస్తున్నారా, దోల తీరిపోతుంది. నాకు నీళ్ళు కూలింగ్ వాటర్ తీసుకున్నాను, హాట్ వాటర్ అయిపోయినాయి. సడన్గా క్లైమేట్ చల్లగా మారిపోయింది, భలే ఉంది లొకేషన్ మాత్రం. సో మనం ప్రజెంట్ ఇప్పుడే బీబీ నగర్ అయితే వచ్చాం. యాక్చువల్గా మనం రావాల్సిన టైం కంటే 10 నిమిషాల కనుక లేట్గానే వచ్చాం. మనల్ని 3ంటికి తీసుకెళ్ళాలి గట్కేసర్. ఎన్నింటికి తీసుకెళ్ళిద్దో ఏంటో. టైం వచ్చేసరికి ఇప్పుడే 2:48 అయితే అయింది. చూద్దాం ఎన్నింటికి తీసుకెళ్తుందో. దీని అమ్మ ఈ ట్రైన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆన్ టైంకి తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు ఒక డొక్కు బండి ఉండేది ఈ ట్రైన్కే, అసలు లేట్ అంటే లేటు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అసలు ఇంత ఫాస్ట్గా తీసుకొస్తాడని. ఆన్ టైం మహా అయితే 1 నిమిషం 2 నిమిషాలు లేట్, అంతేగాని దుమ్ము దులుపుకుంటూ వచ్చేస్తున్నాడు. ట్రైన్ నాకు తెలిసినప్పుడు 120 స్పీడ్ పడుతుంది అనుకుంటా, పిచ్చి కొట్టుడు పడుతుంది. ఇక్కడ సిద్ధం. నేను ఇప్పుడు ప్రజెంట్ గట్కేసర్ దిగడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం అంతే. దుమ్ము దులిపేస్తున్నాడు, ఎక్కడ ఆగట్లేదు, అసలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తుంది ఇప్పుడు ట్రైన్. చూపిస్తాను చూడండి. ఫైనల్లీ ట్రైన్ అయితే దిగేసాం. కరెక్ట్గా ఆన్ టైంకి తీసుకొచ్చాడు బాబు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా 3 గంటలకు తీసుకొచ్చాడు తీసుకురావాల్సిన టైంకి. ఎక్సలెంట్. ఇదే మన ట్రైను. ఎదర భోగి దగ్గరికి మనం వెళ్ళాం ఎదర. సో ఈ వీడియోకి అయితే తింటే
ఈ వీడియో గైస్ ఏంటే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.